అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. విశాఖలోని పలు ప్రాంతాల్లో తెల్లవారుజామున స్వల్ప భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఉదయం 4:19 భూమి కంపించింది. మురళీనగర్, రామ్నగర్, అక్కయ్యపాలెం సహా పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. రిక్టర్ స్కేల్పై తీవ్రత 3.7గా నమోదైనట్టు అధికారులు తెలిపారు. ఒక్కసారిగా పెద్ద శబ్దం రావడంతో కాలనీవాసులు బయటకు పరుగులు తీశారు. ఆరిలోవా, అడవివరం, మాధవధార, అక్కయ్యపాలెం, హెచ్బీ కాలనీ, అల్లిపురం, ఎండాడ, భీమిలి, పెందుర్తిలో భూమి కంపించింది. పెద్ద శబ్దంతో భీమిలి బీచ్ రోడ్లో భూమి కంపించింది. అటు సింహాచలంలోనూ స్వల్ప భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. భూకంప కేంద్రం అల్లూరి జిల్లా జి మాడుగులలో గుర్తించారు. భూమి లోపల 10 కిలోమీటర్ల లోతులో భూకంపం వచ్చినట్టు తెలుస్తోంది. భూకంపంపై మరింత సమాచారం మా విశాఖ ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. ఉమ్మడి విశాఖ జిల్లాను భూ ప్రకంపనలు ఉలికిపడేలా చేశాయి. తెల్లవారుజామున 4:19 సమయంలో ఒక్కసారిగా భారీ శబ్దంతో కూడిన ప్రకంపనలకు నగరంతో పాటుగా అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాలు ఉలికిపడ్డాయి. విశాఖ నగరంలో ఉన్న అన్ని ప్రాంతాల్లోనూ ఈ వైబ్రేషన్స్, ట్రిమర్స్ను ప్రజలు గుర్తించారు. తాత్కాలికంగా ఉండే షెడ్లు కావచ్చు, లేకపోతే టెంపరీ హౌసెస్ అన్ని కూడా కొద్దిసేపు ఊగిన పరిస్థితి. ఈ భూ ప్రకంపనలకు కారణాలను నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ గుర్తించింది. అల్లూరి సీతారామరాజు జిల్లా జీమాడుగుల మండలంలో భూకంపం ఏర్పడినట్టుగా ఆ సంస్థ ప్రకటించింది. ప్రస్తుతం ఇది 3.7 మీటర్ల ఆ సిస్మోకాలజీ మ్యాగ్నిట్యూడ్లో వచ్చింది. దాని యొక్క డెప్త్ అంటే భూకంపం యొక్క డెప్త్ 10 కిలోమీటర్ల లోతులో, అంటే భూ లోపల 10 కిలోమీటర్ల లోపల 3.7 మ్యాగ్నిట్యూడ్లో ఈ భూకంపం వచ్చినట్టుగా ఎన్సిఎస్ నిర్ధారించింది. ప్రస్తుతం ఈ భూకంపానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది. ఈ భూకంపం ఎక్కడొచ్చింది, దానికి సంబంధించిన డీటెయిల్స్ మనం ఒకసారి చూద్దాం. ఇదంతా కూడా అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించి ఇది ఎగ్జాక్ట్గా ఇది భూకంప కేంద్రం. ఈ భూకంప కేంద్రాన్ని ఎన్సిఎస్ డాట్ చేసింది. ఇది అల్లూరి సీతారామరాజు జిల్లా జీమాడుగుల మండలానికి అత్యంత సమీపంగా ఉన్న భూమి లోపల 10 కిలోమీటర్ల లోపల ఇది సంభవించినట్టుగా ఎన్సిఎస్ ప్రకటించింది. దీని ప్రకంపనలను చూసినప్పుడు ఇదంతా కూడా కాకినాడ, శ్రీకాకుళం, ఇటు ఛత్తీస్గఢ్, ఒరిస్సాలకు కూడా ఈ భూ ప్రకంపనలు తాకాయి. ఇదంతా కూడా ఎక్కడైతే ఔటర్ లైన్లో చూపిస్తున్నారో ఇదంతా కూడా భూ ప్రకంపనలకు సంబంధించిన ప్రాంతం. ఎగ్జాక్ట్గా ఈ పాయింట్ ఏదైతే ఉందో ఇది భూకంపానికి సంబంధించిన ఏరియా. ఎగ్జాక్ట్గా ఈ ఏరియాని భూకంపానికి సంబంధించిన ఏరియా. ఒకసారిగా భూ ప్రకంపనలు రావటం, అది కూడా 3.7 మ్యాగ్నిట్యూడ్ అనేది చాలా విజిబుల్గా ఉంటుంది. ఈ రోజు మొత్తానికి ఈ వచ్చిన భూకంపాల్లో ఇది కొంచెం దీన్ని ఆరెంజ్ కలర్లో ఇండికేట్ చేసింది. 3.1 నుంచి 7 వరకు కూడా ఇది ఆరెంజ్ కలర్ మ్యాగ్నిట్యూడ్లో ఇచ్చింది. అంటే ఒక మోస్తరు నుంచి ఎగువన వచ్చిన భూకంపంగా ఎన్సిఎస్ నిర్ధారించింది. ఈ ఇన్సిడెంట్ అంటే దాదాపు 4:19 సమయంలో వచ్చిన భూ ప్రకంపనల కారణంగా విశాఖ నగరంలో చాలా పక్కాగా చాలా ఎక్కువ మంది దీన్ని గుర్తించగలిగారు. ఇళ్లలో ఉన్న వాళ్ళంతా కూడా ఆందోళనతో బయటకు వచ్చిన పరిస్థితి ఉంది. ప్రధానంగా బీచ్ రోడ్తో పాటు మురళీనగర్ ఏరియాలు, ఎక్కడైతే కొండ ఏరియాలు ఉంటాయో కొండ ప్రాంతాల్లో చాలా ఐడెంటిఫైడ్గా, చాలా రికగ్నైజ్డ్గా ఈ భూ ప్రకంపనలను గుర్తించామని జనం చెప్తున్నారు. ఈ అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఇటీవల కాలంలో భూ ప్రకంపనలు కానీ భూకంప కేంద్రంగానే ఉండటం అనేది అరుదుగా జరుగుతుంది. ఈసారి అది జరిగింది. వాస్తవానికి ఈస్టర్న్ ఘాట్స్ జోన్ 3లో ఉంటాయి, భూకంప జోన్లో ఉంటాయి కాబట్టి అప్పుడప్పుడు ట్రిమర్స్ వస్తుంటాయి. కానీ ఇప్పుడు భూకంప కేంద్రం అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉండటం అనేది కొంత ఆందోళన కలిగించింది. ఓవరాల్గా జనం అయితే కొన్ని నిమిషాల పాటు ఆందోళన పడ్డ పరిస్థితి అయితే కనిపించింది. కేవలం రవిచంద్రన్ టీవీ, విశాఖపట్నం.